టు సాయిరామ్ బ్లాగ్ ఛానల్ అండి. ఈరోజు నేను ఇడ్లీ కారపొడి అంటారు కదా, అది ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. మినపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో ఒకే గ్లాస్తో అన్ని పప్పులు తీసుకుంటామండి. అవి ఏంటంటే మినపప్పు, పచ్చనపప్పు, కందిపప్పు, నెక్స్ట్ ఇంకా నువ్వుపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం మిరియాలు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. లైట్గా పసుపు కూడా వేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే కారపొడి రెడీ అయిపోద్దండి. ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు చూపించలేదంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కదండి. మీకు కూడా ఈ రోజుల్లో అందరూ హడావుడి ఉరుకులు పరుకులే. ఎవరు తీరిగ్గా కూర్చుని వీడియో అంతా చూసే శక్తి కానీ ఓపిక కానీ ఎవరికి ఉండలేరు. తొందరగా మీరు కూడా అర్థం చేసుకొని చేసేసుకుంటారు. నాకు ఈజీగా ఉంటుంది. ఇన్ని విధాలుగా బాగుంటుందని ఇలా ఫ్రై చేసుకోవాలని మాత్రమే చెప్పాను. మీకు అందరికీ ఫ్రై చేసుకోవడం అంటే తెలుసు కదండి. అన్ని రకాల పప్పులు మామూలుగా కారపొడి, ధనియాల కారపొడి ఎలా ఆడుకుంటామో, కాకపోతే దీనికి కొంచెం పప్పులు యాడ్ చేసి ఆడుకుంటామేనండి. ధనియాలు, నువ్వుపప్పు ఇవన్నీ కామన్ అండి. చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే అండి. ఇంతేనండి. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. అట్టు మినపట్టు వేసుకుంటాం కదండి, దాని మీద జల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.